పట్టణంలో తాంసీ బస్టాండ్ దగ్గర అండర్ బ్రిడ్జి, అలాగే సంజయ్ నగర్‌లో ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని చెప్పి 97,00,00,000 రూపాయలతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 కూడా సమన్వయంతోని డబ్బుల్ని మంజూరు చేశారు. వాటికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఇక్కడ భూ నిర్వాసితులు ఉన్నారు. భూ నిర్వాసితులు ఉన్నటువంటి ప్రాంతం వైపు ఇంకా పనులు ప్రారంభం కాలేదు. కేవలం ప్రభుత్వ స్థలంలో మాత్రమే పనులు ప్రారంభమయ్యాయి. భూ నిర్వాసితులకు దాదాపు 27,00,00,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది అని చెప్పి అంచనా వేశారు. ఆ నిర్వాసితులకు నష్టపరిహారం ఇప్పటివరకు చెల్లించలేదు. నిర్వాసితుల భూముల్ని ప్రభుత్వం సేకరించలేదు. ఆ రోజున అసెంబ్లీ ఎన్నికలు ఉన్నటువంటి తరుణంలో అసెంబ్లీ ఎన్నికలను ముందు పెట్టుకొని హడావుడిగా పనులు ప్రారంభించారు. మధ్యలో ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ పనులను ప్రారంభించారు. మరి ఒక సైడే పనులు ప్రారంభమవుతే, ప్రభుత్వ స్థలాల్లోనే పనులు ప్రారంభమైతే, ప్రైవేటు స్థలంగా ఉన్నటువంటి రెండో సైడ్ పనులు ప్రారంభం కాకపోతే, ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి గాని, అండర్ బ్రిడ్జి గాని ఏ రకంగా పూర్తి అవుతదనేది ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా స్పందించి నిర్వాసితులకు నష్టపరిహారాన్ని చెల్లించి ప్రైవేట్ స్థలాలలో కూడా పనులు ప్రారంభించి త్వరితగతిన దీని లెక్క ప్రకారం అయితే, ఈ ఒప్పందం ప్రకారం అయితే 2024 నవంబర్‌లో ఇది పూర్తి అయ్యి ప్రజలకు అందుబాటులోకి రావాలి. కానీ ఇప్పటి వరకు అలాంటి చర్యలు చేపట్టే దాంట్లో అంత స్పీడ్ పనులు అవుతున్నాయనంటే అది కావట్లేదు అనేది మనకు అర్థమవుతా ఉంది. వెంటనే ప్రభుత్వము ఎన్నికల స్టంట్ కాకుండా చిత్తశుద్ధితోనే ఆదిలాబాద్ జిల్లా ప్రజల ఆకాంక్ష మేరకు పనులు ప్రారంభించి వేగవంతం చేసి పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.